భారతదేశంలో ఒక కుట్ర జరుగుతోంది అన్నటువంటి విషయంలో స్వయంగా అంటే అంతర్జాతీయ కుట్ర విద్యార్థులను ముందు పెట్టి జరుగుతున్నటువంటిది. ఇది 2 నెలల నుంచి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి తెలుసు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తాజాగా ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సహకారం ఉంది. అక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, సిక్ ఫర్ జస్టిస్ అనేది తీవ్రవాద సంస్థ. దానికి ఈ లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఐఎస్ఐలు వీళ్ళందరితో కూడా డీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ తీవ్రవాదులని నేను చెప్పను, ఈ కుర్రోళ్ళు. కానీ వాళ్ళ ట్రాప్లో వీళ్ళు ఉన్నారన్నది క్లియర్. తాజాగా ఆ విషయాన్ని ఓపెన్గా Narendra Modi, we are with you. Our agencies have learned that a strategy has been devised to incite a civil war in India through the Cockroach Janata Party. We have prepared an operation called Kill Cockroaches. If necessary, this operation will be launched to ఇది క్యూర్ కాక్రోచెస్ పేరుతో మేము ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పింది. బట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో తప్పించి వాస్తవం కాదు అన్నటువంటిది మరొక వైపున మాట్లాడింది. ఏదైనా పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో చేస్తున్న ఉద్యమాల సందర్భంలో ఎవరైతే స్టేజీ దగ్గర ఉంటున్నారో వాళ్ళకి ఫుడ్డు, బట్టలు ఇవన్నీ ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? మనం ఇన్ని ధర్నాలు చూసాం, ఇన్ని రాస్తారోకులు చూసాం. అక్కడ భోజనాల ప్యాకెట్లు ఆ ధర్నా వాళ్ళు తీసుకురావాలి, కానీ ఎవడెవడో ఎందుకు పంపిస్తాడు? బట్టలు ఎందుకు పంపిస్తాడు ఎవడెవడో? లేదా రకరకాలైనటువంటి శానిటరీ ప్యాడ్స్తో సహా ఫ్రీగా ఎందుకు పంపిస్తారు అక్కడికి? గిఫ్టులు ఎందుకు పంపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యూత్కి? అంటే అక్కడి నుంచి కదలకుండా చేసే ప్రయత్నం. ఇది మాత్రం ఖాయం. ఈ వీడియో రైట్ ఆర్ రాంగ్, బట్ జరుగుతున్నది మాత్రం ఖాయం.